అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాతే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 5 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. హిందూ ధర్మశాస్త్రాలలో ధనత్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటారు. హిందూ మతంలో ధనత్రయోదశి ఆశ్వేజ మాసంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధనవంతరి దేవత యమధర్మరాజును పూజిస్తారు. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి, పాత్రలతో సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఆశ్వేజ మాసంలో త్రయోదశి రోజున సముద్ర మథనం సమయంలో ధనవంతరి దేవుడు చేతిలో అమృత పాత్రతో కనిపించాడు. 5 రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో భగవంతుడు ధనవంతుడిని దేవతల వైద్యుడిగా ఆయుర్వేద పితామహుడిగా పిలుస్తారు. ధనత్రయోదశి రోజున ధనవంతుడిని పూజించడం వల్ల రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈరోజు పలు శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ధనత్రయోదశి ఖచ్చితమైన తేదీ, షాపింగ్, శుభ సమయం, ఏ రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని తెలుసుకుందాం. ఆశ్వేజ మాసంలోని కృష్ణపక్షం బహుళ పక్షం త్రయోదశి తిథి అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాలకు ముగుస్తుంది. తదియ తిథి ప్రకారం అక్టోబర్ 19వ తేదీన త్రయోదశి జరుపుకుంటారు. ప్రదోష కాలంలో ఈ పూజ నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు, అక్టోబర్ 19వ తేదీన ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల వరకు ఈ సంవత్సరం శని ప్రదోష ఉపవాసం ధనత్రయోదశి రోజున వచ్చింది. పూజకు శుభ సమయం అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 7 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 33 నిమిషాల వరకు. అభిజిత ముహూర్తం ఉదయం 11 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు. ప్రదోష కాలం సాయంత్రం 5 గంటల 48 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు. వృషభ కాలం సాయంత్రం 7 గంటల 16 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. ధనత్రయోదశి పూజకు అనుకూలమైన సమయం. ధనత్రయోదశి రోజున భగవంతుడు ధనవంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, యమధర్మరాజు, వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున బంగారం, వెండి, లోహం, కొత్తిమీర, చీపురును కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. కొత్తిమీర లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అని నమ్ముతారు. బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మృత్యుదేవుడైన యమధర్మరాజు ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని దానం చేస్తారు. ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖీర్, తెల్లని వస్త్రం మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం. ధన్తెరస్ సందర్భంగా కొత్త చీపురు కొని పూజిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడు సంతోషించి సంపద వర్షం కురిపిస్తారని నమ్ముతారు. హిందూ శాస్త్రంలో ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఏడాది పొడవునా డబ్బుకు కొదువ ఉండదు. ఈరోజు వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తారు. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సాంప్రదాయం శతాబ్దులుగా కొనసాగుతుంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే సంపద అనేక రెట్లు పెరుగుతుందని విశ్వాసం. అలాగే వ్యక్తి జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. అందుకే ధనత్రయోదశి రోజు తప్పనిసరిగా ఏదో ఒకటి కొంటారు. ధనత్రయోదశి రోజు సంతోషం, శ్రేయస్సును పొందడం కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మంచిది. ఇవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నందుకు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం కోసం ఈ సులభమైన చర్యలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు పోయేందుకు ధనత్రయోదశి రోజు
పసుపు నీటిలో గోధుమలను నానబెట్టాలి. పూజ సమయంలో లక్ష్మీదేవి, కుబేరులతో సహా అందరి దేవులు దేవతలను ఆరాధించాలి. వారిని పూజించిన తర్వాత గోధుమలు పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులను సమర్పించాలి. 108 తామర పూలతో చేసిన మాలను సమర్పించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీపై అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. ధనత్రయోదశి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవి వినాయకుడితో పాటు తులసి మొక్కను పూజించాలి. తులసి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఏ ఇంట్లో అయితే ఆచారాల ప్రకారం తులసిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. పవిత్రమైన ధనత్రయోదశి రోజు చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు చీపురు దానం కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుందని నమ్ముతారు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈరోజు కొత్త చీపురు తీసుకొస్తే లక్ష్మీదేవి సంతోషించి ఏడాది పొడవునా సంపదను పెంచి ఆశీర్వాదాలు అందిస్తుంది. దీపావళి సమయంలో 13 దీపాలు వెలిగించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులకు రోగాలు, జాతకంలోని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. లక్ష్మీదేవికి కొత్తిమీర అంటే ఎంతో ప్రీతికరమైనది. అందుకే పూజలో తప్పనిసరిగా కొత్తిమీర సమర్పించాలి. అలాగే ధనత్రయోదశి రోజు కొత్తిమీర కొనడం మంచిది. పూజ చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కుండ తీసుకొని అందులో వాటిని నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. ధనత్రయోదశి రోజు బంగారం కొనవచ్చా అంటే తప్పకుండా కొనవచ్చు. అంటే అంతకంటే ముందు ఈ కథని వినండి. దేవదానవులు అమృతం కోసం మతిస్తున్న పాలకడలి నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని చెబుతారు. ఆమెను ధర్మపత్నిగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి ఆది దేవతగా ప్రకటించాడని పురాణ గాథ. ఈ శ్రీ మహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అందుకే ఈ రోజుని ధనత్రయోదశిగా శ్రీ మహాలక్ష్మి జన్మదినోత్సవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు మహర్షి రాకను గమనించరు లక్ష్మీనారాయణులు. ఆగ్రహించిన భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై కాలితో తంతారు. అయినప్పటికీ ఆగ్రహించిన శ్రీ మహావిష్ణువు మహర్షిని శాంతిపరిచి సపర్యలు చేసి ఆయన పాదాలు స్పర్శించి అరికాలలో నేత్రం రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమిస్తాడు. అప్పుడు స్వామివారిని శరణు కోరుతారు మహర్షి. అయితే తన నివాసం స్థలంపై మహర్షి కాలితో తనడం మహాలక్ష్మికి కోపానికి కారణం అవుతుంది. ఆ ఆగ్రహంతో ఆమె భూలోకానికి వెళ్ళిపోతుంది. అలా శ్రీ మహాలక్ష్మి భూలోకంలో అడుగుపెట్టిన ప్రదేశమే కోల్హాపూర్. అమ్మవారి వెనుకే వెళ్ళిన కుబేరుడు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రుడై సకల సంపదలు పొందుతాడు. వైకుంఠం వీడి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చే ఈరోజే ధనత్రయోదశి అని లక్ష్మీ రాకను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశిని యమత్రయోదశిగా కూడా జరుపుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఓ రాకుమారుడిని వరించి వివాహానికి సిద్ధమైన ఆమెతో ఆ రాకుమారుడు పెళ్లి జరిగిన 4 రోజుల్లోనే చనిపోతాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అయినప్పటికీ తననే వరించాలని పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చుంటాడు ఆ వధువు. పెళ్లి జరిగిపోతుంది. సరిగా 4వ రోజు ఆ రాకుమారుడి గది బయట బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు పాము రూపంలో వచ్చిన యముడు నగలపై పడిన కాంతి రాకుమారి పాటలకు మైమర్చి
మైమర్చిపోతాడు. అలా మృత్యు గడియలు దాటిపోవడంతో వెనుతిరగాల్సి వచ్చిందని మరో కథనం. అందుకే ధనత్రయోదశి రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ఆయన ఇంట్లో ఉండే ఆభరణాలతో ఆయన రాసులుగా పోసి దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. వైద్యులకు ఆద్యుడైన ధనవంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజే. వైద్య వృత్తిలో ఉండేవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి బలిని పాతాళానికి తొక్కేసిన రోజు ఈరోజు అని, అందుకే ఈ రోజుని త్రివిక్రమ త్రయోదశి అని కూడా అంటారు. ఇలా కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఉత్తరాదిన పలు ప్రాంతాలలో ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజే చేసే పూజలు, దానాలు, జపాలు విశేష ఫలితాలను ఇస్తాయంటారు పండితులు. ధనత్రయోదశి రోజు అసలు చేయకూడని పనులు. ధనత్రయోదశి రోజు మాంసం, మద్యంతో సహా తామసిక ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. గృహోపకరణాలు అమ్మకూడదు. చవాన దానం చేయకూడదు. ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదా వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. ధనత్రయోదశి రోజున ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు. ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో పరిశుభ్రత, మంచి వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రుణం ఇవ్వడం మానుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్